బైబిల్లో కుష్ఠురోగం కలిగిన లాజరు మరియు ధనవంతుడు కథ. ఒక ధనవంతుడుండేవాడు. అతడు ఎప్పుడూ ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించి రోజూ ఘనంగా భోజనం చేసేవాడు, సంతోషంగా జీవించేవాడు. అతని ఇంటి గేటు దగ్గర ఒక పేదవాడు లాజరు అనే పేరుతో ఉండేవాడు. అతడు పుండ్లతో నిండి ఉండేవాడు. ఇది కుష్ఠురోగ లక్షణాలను సూచిస్తుంది. అతడు ధనవంతుడి బల్లమీద నుండి పడే రొట్టె ముక్కలను తినాలని కోరుకునేవాడు. కాని ఎవ్వరూ అతనికి ఏమీ ఇవ్వలేదు. కుక్కలొచ్చి అతని పుండ్లను నాకేవి. కాలక్రమేణా లాజరు చనిపోయాడు. దేవదూతలతన్ని అబ్రహాము ఒడిలోకి, అంటే స్వర్గంలో ఆనందస్థానానికి తీసుకెళ్లారు. ధనవంతుడు కూడా చనిపోయాడు. అంత్యక్రియలు జరిగాయి. అతడు నరకంలో బాధల్లో ఉండి దూరంగా అబ్రహామును, అతని ఒడిలో లాజరును చూశాడు. అతడు బిగ్గరగా అరిచాడు, తండ్రి అబ్రహామా, నాపై కరుణ చూపి లాజరును పంపు. అతడు వేలిచివర తడినీళ్లు తీసుకుని నా నాలుకను చల్లార్చనివ్వు. ఈ అగ్నిజ్వాలల్లో నేను బాధపడుతున్నాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుతున్నావు. మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను. ఎవరూ ఇక్కడి నుండి అక్కడికి రాలేరు, అక్కడి నుండి ఇక్కడికి రాలేరు. ధనవంతుడు మళ్ళీ అడిగాడు, అయితే తండ్రి, నా 5 సోదరులున్నారు. లాజరును వాళ్ల ఇంటికి పంపు. వాళ్ళు ఈ బాధస్థలానికి రాకుండా హెచ్చరించనివ్వు. అబ్రహాము, వాళ్లకు మోషే మరియు ప్రవక్తలు, అంటే బైబిల్ గ్రంథాలున్నాయి, వాళ్ళు వినాలి. ధనవంతుడు, లేదు తండ్రి, ఒకవేళ మృతులలో నుండి ఎవరైనా వెళ్తే వాళ్ళు మారిపోతారు. అబ్రహాము చివరి మాట. మోషే ప్రవక్తల మాట వినకపోతే మృతులలో నుండి ఎవ్వరు లేచినా వాళ్ళు నమ్మరు. ఈ లోక జీవితం తర్వాత న్యాయం జరుగుతుంది. బాధపడినవాడు ఓదార్పు పొందుతాడు, హృదయం లేనివాడు బాధపడతాడు.